హాయ్ అండి, అందరికీ నమస్తే. వీరబాబు కార్బన్ కేర్ మచిలీపట్నం. అసలు ఇంజిన్లో కార్బన్ అనేది ఎలా ఏర్పడుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇంజిన్లో ఫ్యూయల్ పూర్తిగా బర్న్ అవ్వకపోయినా లేదా ఆయిల్ కంబన్షన్లోకి ఛాంబర్లోకి పూర్తిగా బర్న్ అవ్వకపోయినా దానివల్ల కార్బన్ డిపాజిట్లు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎక్కువగా ఆయిల్ కంబన్షన్లోకి రావడం, ఫ్యూయల్ క్వాలిటీ, ఇంజిన్ ట్యూనింగ్ సరిగ్గా లేకపోవడం, అలాగే ఎయిర్ సప్లై తక్కువగా అవడం వల్ల, అంటే ఎయిర్ ఫిల్టర్ కూడా అప్పుడప్పుడు క్లీన్ చేయించుకుంటూ ఉండాలి. దానివల్ల ఏంటంటే మనకి కార్బన్ అనేది ఏర్పడుతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఇంజిన్ స్టార్ట్ చేసేసి అలా ఉంచేసేస్తారు. ఇంజిన్ స్టార్ట్ చేసి ఉంచకూడదు, రేస్ చేసేస్తారు. రేస్ చేయకూడదు. ట్రాఫిక్లో ఎక్కువగా వెళ్ళడం వల్ల, అలా ఎక్కువ క్లచ్ నొక్కడం వల్ల, గుంటల రోడ్లో ఎక్కువ వెళ్ళడం వల్ల, అదే గతుకుల రోడ్లో వెళ్ళటం వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా స్లోగా కూడా బండి అనేది వెళ్ళకూడదు. మన వెహికల్ అనేది స్లోగా కూడా వెళ్ళకూడదు. స్లోగా వెళ్ళినా సరే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్సలేటర్ రేజ్ ఇవ్వకూడదు. ఒక ఎక్సలేటర్ బండి ఆన్ చేసేసి కారు కానీ బైక్ కానీ ఏదైనా ఆన్ చేసి ఎక్సలేటర్ ఇస్తూ ఉంటారు. ఎక్సలేటర్ ఇచ్చే అలవాటు ఉంటే మానుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.